ఒక చిన్న పట్టణం చివరలో చాలా సంవత్సరాలుగా ఎవరూ చూసుకోని ఒక పాత ఖాళీ స్థలముండేది. ఆ స్థలం మొత్తం పొడవైన పొదలతో, రాళ్లతో, పగిలిన గాజుతో నిండిపోయి ఉండేది. కొంతమంది అక్కడ చెత్తను కూడా పడేసేవారు. అందుకే ఆ ప్రదేశం చాలా అసహ్యంగా కనిపించేది. ఆ స్థలం మధ్యలో ఒక పాత పాడైన ఇల్లుండేది. ఆ ఇంటి కిటికీలు సంవత్సరాల క్రితమే పగిలిపోయాయి. గోడలు కూడా పాడైపోయాయి. ఆ ఇంట్లో ఎలుకలు, చీమలు మరియు ఇతర జంతువులు ఉంటాయని ప్రజలు చెప్పుకునేవారు. అందుకే ఆ ప్రదేశం దగ్గరికి వెళ్లడానికి కూడా ప్రజలు భయపడేవారు. ఒకరోజు అందమైన వసంత ఉదయం వచ్చింది. ఆ ఉదయం ఒక మహిళ ఆ ప్రదేశం దగ్గరగా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను పట్టణంలో అందరూ తోటమాలి అని పిలిచేవారు. ఆమె ఆ చెత్త స్థలాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించింది. పొదలు నడుము ఎత్తు వరకు పెరిగిపోయాయి. చెత్త దగ్గర ఈగలు, గింగిరాలు తిరుగుతున్నాయి. ఆ పాడైన ఇల్లు ఆమెకు చాలా దుఃఖంగా కనిపించింది. ఆమె తన నోట్బుక్ తీసుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకుంది. కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులలోనే పట్టణంలో ఒక వార్త వేగంగా పాకింది. ఆ మహిళ నగర అధికారులను సంప్రదించి ఆ ఇంటిని కూల్చివేయమని, ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేయమని చెప్పబోతుందని ప్రజలనుకున్నారు. ఈ చెత్త స్థలం మన పట్టణానికి అవమానం అని ప్రజలు మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల తరువాత ఆ మహిళ సిటీ హాల్కి వెళ్ళింది. అక్కడున్న క్లర్క్ ఆమెతో గొడవ పడాల్సి వస్తుందని అనుకున్నాడు. కాని ఆమె చెప్పిన మాట అతణ్ణి పూర్తిగా ఆశ్చర్యపరిచింది. ఆమె ఇలా అడిగింది, 371 బీకన్ స్ట్రీట్లో ఉన్న ఆ పాత ఇల్లు మరియు స్థలం ఎంతకు అమ్ముతారు? నేను ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నాను. అది విని క్లర్క్ ఆశ్చర్యపోయాడు. అతను చెప్పాడు, ఆ స్థలానికి చాలా పన్నులు బాకీ ఉన్నాయి. దాన్ని కొనడం కూడా చాలా ఖరీదైన పని. కాని ఆ మహిళ ప్రశాంతంగా నవ్వుతూ చెప్పింది, అది మీ పని కాదు. ఆ స్థలం అమ్మకానికి ఉందా లేదా చెప్పండి. చివరికి క్లర్క్ చెప్పాడు, అవును, ఆ స్థలం అమ్మకానికి ఉంది. ఆ మాట విన్న వెంటనే ఆ మహిళ ఆ స్థలాన్ని కొనేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరియు ఆమె భర్త ఆ పాడైన స్థలానికి వచ్చారు. వారు చాలా కష్టపడి పెద్ద పొదలను తొలగించడం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత ఆ చెత్త స్థలం ఒక అద్భుతమైన తోటగా మారింది. ఇప్పుడు ఆ ప్రదేశం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రజలు ఇప్పుడు ఆ అందమైన తోటను చూడడానికి అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. కాని ఆ మహిళ చేసిన తదుపరి పని అందర్నీ ఇంకా ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంటి ముందు ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డుపై ఇలా వ్రాసి ఉంది, గార్డెన్ సెంటర్, ఇప్పుడు ప్రారంభం, ఉచిత తోటపని పాఠాలు. ఆమె ఇతరులకు కూడా తోటలు ఎలా పెంచాలో నేర్పడం ప్రారంభించింది. కొద్ది కాలంలోనే పట్టణం మొత్తం అందమైన తోటలతో నిండిపోయింది. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు మనుషులు కూడా ఆ పాడైన ఇంటిలా కనిపిస్తారు. వాళ్లను చూసి కొంతమంది దూరంగా వెళ్ళిపోతారు. కాని దేవుడి దృష్టిలో ఎవరూ విలువలేనివారు కాదు. బైబిల్ చెబుతోంది, దేవుడు ఎవ్వరూ నశించకూడదని కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఉన్న చెత్తను పాపం అంటారు. మనమే ఆ పాపాన్ని తొలగించలేము. కాని మనం దేవుణ్ణి మన పాపాలను క్షమించమని అడిగితే ఆయన మనకు కొత్త హృదయం ఇస్తాడు. అప్పుడు మన జీవితం కూడా ఆ పాడైన స్థలం నుండి ఒక అందమైన తోటగా మారుతుంది. అప్పుడు మనం కూడా ఇతరులకు దేవుడు చేసిన ఆ అద్భుతమైన మార్పు గురించి చెప్పాలనుకుంటాం. ఎందుకంటే దేవుడు ఏ జీవితాన్నైనా అందమైన తోటగా మార్చగలడు.